పూర్వం మణినాగము అని ఒక నాగం, చాలా పెద్ద పాము. ఆ పాముకి ఒక లక్షణం ఉండేది, అది నమ్మింది శివుణ్ణి. దానికి ఇదే భయం, గరుత్మంతుడు కొట్టుకుపోతాడని. ఎందుకంటే మనం చూడండి, మంచి పచ్చడి వంకాయలు వచ్చాయి మార్కెట్లోకి, చాలా పెద్ద పెద్ద ఆకుపచ్చ వంకాయ, ఒక్క కన్నం లేదు అన్నారనుకోండి, ఓ ఎన్నాళ్ళైందో పచ్చిపోయి తెచ్చేయండి 4 కిలోలు, పెరుగు పచ్చడికి వాటికి ఉంటాయి, ఫ్రిడ్జ్ లో పడేద్దాం అని అందరూ వెళ్ళిపోయి ఆ కొట్టు మీదే పడిపోతారు. అలా బాగా చక్క అలాంటి పాములంటే అవి ఎక్కడున్నాయో అని ఆలోచించి మరీ పెడతాడు గరుత్మంతుడు. అందుకని ఆ మణినాగం ఏం చేసేదంటే, బయటికి వస్తూ ఉంటే పుట్టలోంచి శివ 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 అంటూ వచ్చేది. అది శివనామం చెప్తూ తిరిగి శివనామం చెప్తూ ఆహారం తీసుకుని శివనామం చెప్తూ పుట్టలోకి వెళ్ళిపోయేది. అది ఒక రోజున శివనామం చెప్తూ వెళ్ళిపోతోంది. వెళ్ళిపోతుంటే చూశాడు గరుత్మంతుడు. చూసి దొరికిందిరా అని దాన్ని కొట్టబోయాడు. అది నిర్భయంగా పాకుతూ శివ 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 అంటూ వెళ్ళిపోతోంది. పరమేశ్వరుడు, ఆయనకి తెలియందే ఉండండి, ఆయన సర్వజ్ఞ, ఆయనకు అన్నీ తెలిసి ఎక్కడేం జరుగుతోందో. ఎప్పుడూ నా పేరు చెప్పే అలవాటు ఉన్నటువంటి మణినాగాన్ని గరుత్మంతుడు కొట్టబోతున్నాడు. ఆయన వెంటనే నందీశ్వరుణ్ణి పిలిచి అన్నాడు, వెళ్ళి రక్షించన్నాడు. నంది ఒకడు, శివుడు ఒకడు కాడు, అందుకే వీళ్ళ మధ్యలోకి వెళ్ళాం. వెంటనే నంది, నేను వెళ్ళి గరుత్మంతుణ్ణి చెనకితే బాగుండదు, శివకేశవులు రెండుగా కనపడే ఒకరు, శ్రీ మహావిష్ణువుకి చెప్తే ఆయన వాహనం కాబట్టి ఏమిటయా ఈ పని అంటారు. మేమిద్దరం ఈక్వల్స్, నేను ఈయన వాహనాన్ని ఆయన వాహనం కాబట్టి బొత్తిగా ఏమైనా నువ్వు మాట చెప్పపోయావా అంటాడేమో రేపు పొద్దున వాళ్ళ ఓనర్ గారికి చెప్పేస్తే గొడవ వదిలిపోతుంది. అందుకని చెప్పి ఆయన వెళ్ళి విష్ణువుకి చెప్పారు. శివాజ్ఞ, మణినాగాన్ని రక్షించమంటున్నారు, గరుత్మంతుడు తరుగుతున్నాడు. ఆయన వెంటనే గరుత్మంతుడిని పిలిచి వెనక్కిరా అన్నాడు. అంటే మంచి కోపంతో తరుగుతున్నాడు కదండి, ఇది నా ఆహారం, ఆహారాన్ని దూరం చేయకూడదు అంటూ తరిమేడు. ఆహా, నేను పిలిచినా రామే, నీ శక్తి క్షీణించుగాక అన్నారు విష్ణువు. పడిపోయిన కింద గరుత్మంతుడు. మణినాగం నిర్భయంగా శివ 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 అంటూ వెళ్ళి దాని ఆహారం తీసుకుని ఆయన పక్క నుంచే వెళ్ళిపోయి పుట్టలోకి వెళ్ళిపోయింది. అప్పుడు ఆయన ఆలోచించాడు, అరేరే, నేను ఇలా అయిపోవడానికి కారణం ఈ మణినాగాన్ని తరిమాను. శ్రీ మహావిష్ణువు కబురు చేశారు, నేను వినలేదని అప్పుడు క్షమార్పణ చెప్పి ప్రార్థన చేశాడు. విష్ణువు శక్తినిచ్చారు. ఈయన వెళ్ళి శ్రీ మహావిష్ణువు పాదాల మీద పడి, ఈశ్వరా నాకంత శిక్ష వేస్తారా అన్నాడు. అంత శిక్ష వేయడానికి కారణం నేను వేసింది కాదు, శివాజ్ఞ. అది శివశివ శివశివ అంటూ తిరుగుతుంది, నువ్వు తరమబోయావు. ఆయన వెంటనే కబురు చేశారు కాబట్టి నందీశ్వరుడు వచ్చాడు, నీ శక్తి అందుకు తీసేశాను. శివాజ్ఞ పరిపాలించవలసిందే అందరం. కాబట్టి శివశివ 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 అనుకున్న మణినాగం బతికిపోయింది ఆయన అనుగ్రహంతో. ఏది సంతతము ఆయన్ని ధరించిందో అది ఆయనకి భూషణం కాదండి. భూషణం అంటే ఏంటి? ధరింపబడినది భూషణం కదా. ఇప్పుడు నేనేదో ఈ ద్రాక్షహారం వేసుకున్నాను, అప్పుడు నాకు అది భూషణం, నేను ధరించాను కాబట్టి. అది నన్ను ధరించింది. ఎలా? దానికి చైతన్యం ఉంటే ఎప్పుడూ నన్నే లోపల వహించి భరిస్తోంది అనుకోండి, అప్పుడు అది నాకు భూషణం, నేను దానికి భూషణం. అందుకే ఆ మణినాగమును గరుత్మంతుడు చెనకలేకపోయాడు. ఆయనే సామాన్యుడు కాడు. పరమేశ్వరుడు అంటే లోకంలో ఎవ్వరూ చెయ్యనంత ఉపకారం చేసినవాడు. గరుత్మంతుని చేత నిత్య భయం ఉన్నటువంటి పాములకి అభయం ఇచ్చి తన ఒంటి మీద వేసుకుని కాపాడినవాడు. అందుకనే ఆయన భుజంగభూషణుడయ్యాడు. ఇది బాహ్యంలో ఉండే. ఇలా నేను చెప్తూ వెళితే, నేను ఇప్పుడు మీకు చెప్పినవి స్కంద పురాణాంతర్గతమైనటువంటి విశేషాలను తీసుకొచ్చి మీకు ఆ మహేశ్వర ఖండంలోంచి వాటిల్లోంచి కొన్నిటిని చూపించాను. ఇలా నేను ఎన్ని తీసుకొచ్చి చూపించినా అనంతము, వాటికి ఏం అంతు ఉండదు, ఎన్నైనా చెప్తాం. ఆదిశేషుడు ఆయన కాలికి గజ్జెగా ఎందుకు అవుతాడు అని ఒక విషయం ఉంది. ఇప్పుడు అది నేను చెప్పడం మొదలెడితే భుజంగ భూషణతో సరి నాకేమో ఇదేంటి హాఫ్ అన్ అవర్ లెఫ్ట్ అని బెల్ కొట్టడానికి టైం దగ్గరికి వచ్చేసింది, ఇంకా 2 రోజులు ఉంది, పూర్తి అయిపోవాలి సిలబస్ కదా. అందుకని ఆయన భుజంగ భూషణం, ఆయన భుజంగమును ధరిస్తాడు. కాదు కాదు, భుజంగం అన్న మాటకి ఒక అర్థం ఉంది. భుజంగం అంటే ఏమిటో తెలుసా అండి? పాము, పైకి అర్థం. పాముకి ఒక లక్షణం ఉంటుంది, మీరు చూడండి, ఏదైనా కదిలిందనుకోండి అంతా కదులుతుంది. ఇప్పుడు నేను లేచాను అనుకోండి, నా శరీరం అంతా కదులుతుంది. పాముకున్న లక్షణం ఏమిటో తెలుసా అండి? కనీస కదలిక లేకుండా కొంత శరీరం ఉండిపోయి కదలికతో కొంత శరీరం ఉంటుంది. ఒక పెద్ద పాము ఉందనుకోండి, 10 మీటర్ల పాము,
అది చుట్ట చుట్టుకు పడుకుంది. ఓసారి నాకు అలా దర్శనం ఇచ్చాడు ఈశ్వరుడు. నా అదృష్టం బతికిపోయాను అనుకోండి. ఆ రోజుల్లో మీరు పరిహసించవలసిన విషయం అనుకుంటున్నారా? ఏ సామాన్యంగా బతికి బట్ట కట్టాను అనుకుంటున్నారా? నేను కటిక చీకట్లో హెడ్ లైట్ వేసుకోవడం మర్చిపోయి వెళ్ళిపోయాను స్కూటర్ మీద. తీరా దగ్గరికి వెళ్ళేటప్పటికి అలా చూస్తే ఏదో పెద్దది పడుకున్నట్టు అనిపించింది. ఆ రోజుల్లో నేను సామర్లకోటలో పనిచేసేవాడిని. ఆ పక్క పొదల్లోంచి అక్కడ నల్లత్రాసు ఉంటుంది అని చెప్పేవారు మా వాళ్ళు. అయ్యి బాబాయ్ పాము కాదు కదా అని లైట్ వేసాను. పామేది? దాని మీది నుంచి ఎక్కేయలేక వెళ్ళలేక ఏం చేస్తున్నానో తెలియని స్థితిలో కుడికాలతో బ్రేక్ తొక్కాను స్కూటర్కి. 2 కాళ్ళు స్కూటర్ మీద నిలబడి కూర్చోడానికి కారు కాదుగా, ఎడంకాల కిందకు వచ్చింది. అది వెంటనే చుట్టుకున్న చుట్టలో ఇలా అడ్డంగా రోడ్డుకున్నటువంటి శరీరం వెనక్కి తీసింది. పడగ ఇలా 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 వెనక్కి వచ్చి ఇలా విప్పింది. చక్కగా పాదం అక్కడే ఉంది, ఎడం పాదం. హెడ్ లైట్ కాంతిలో మెరిసిపోతోంది. ఇలా పైకెత్తి చూసింది, ఇలా కిందకి చూసింది. ఏమో ఈశ్వరుడు ఏమన్నాడో తెలియదు మరి. కొట్టకు అని ఉంటాడు శివాజ్ఞ. అది తలదించి వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోయింది, నేను వెళ్ళిపోయాను. కానీ నేనేం చోళ్ళవి చల్లించుకోలేదు. ఎందుకనంటే అది కొట్టేయాలి అంటే అప్పుడు నాకు ఎవ్వరూ లేరిక, నన్ను రక్షించగలిగిన వాళ్ళు. చక్కగా కొట్టేయచ్చేది. కానీ అది ఎందుకో ఇలా తలెత్తి చూసింది, కిందకి చూసింది, వెళ్ళిపోయింది. బహుశా వీడు నన్ను చంపుదాం అనుకున్నవాడు కాడు, ఏదో పొరపాటునొచ్చాడు. వీడిని నేను ఎందుకు చంపాలనుకుందో ఏమో, ప్రాణభిక్ష పెట్టి వెళ్ళిపోయింది. ఈశ్వరుడు వీడేదో శివాలయ పునర్నిర్మాణంలో 30 రోజులు ఉపన్యాసాలు అవి చెప్పవలసిన అవసరాలు కొన్ని ఉన్నాయనుకున్నాడో ఏమో, ఉంచేశాడు. కాబట్టి ఆనాడు అది కరవలేదు. కాబట్టి అది ఏం చేస్తుందంటే, ఓ చుట్ట చుట్టుకుని పడుకుందనుకోండి, ముందు దాని తలొకటే కదులుతుంది. తలొక్కటి కదిలి వెడుతుంటే మిగిలిన చుట్ట అలాగే ఉంటుంది. చుట్టంతా ఏం కదిలిపోద్ది దానికి. ఏదో పులి పరిగెడితే లేచిపోయినట్టు, ఏనుగు పరిగెడితే ఒళ్ళు లేచిపోయినట్టు లేచిపోద్ది దానికి. మిగిలిన చుట్ట అలాగే ఉంటుంది. కొంత భాగాన్ని బయటికి వస్తుంది. ఆ తర్వాత అది వెళ్ళిపోదాము అనుకుంటే మాత్రం అలా కదిలి 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 వెళ్ళిపోయిన తర్వాత చిట్ట చివర తోక భాగం కదిలి వెళ్ళిపోతుంది. ఆ చుట్ట అలా విప్పుకుంటుంది, విప్పుకుని 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 కదులుతుంది. అప్పుడు మొత్తం పాము కదులుతుంది. లేకపోతే ఒక్కొక్కసారి అక్కడ వరకే వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి ఇచ్చేది. చుట్టంతా కదలదు. అది కాలము యొక్క స్వరూపం. కాలము భూత భవిష్యత్ వర్తమాన అని 3 కింద కదిలిపోతుంటుంది. చుట్టొక్కటి చుట్టుకు పడుకుంటుంది పాములాగే. అది భూతకాలముగా తినేస్తుంది కొన్నింటిని. గడిచిపోయిన కాలంలో మా నాన్నగారు, మా అమ్మగారు, మా తాతగారు, మా అక్కయ్య గారు అందరూ పడిపోయారు. భవిష్యత్, ఆ భవిష్యత్తులో కూడా తింటుంది, వర్తమానమునందు తింటూ ఉంటుంది. కాలరూపంగా కదులుతుంది. ఆ కదలికకి చుట్టలు చుట్టుకున్నటువంటి ఆ పాము యొక్క శరీరం, ఆ కదలికని కాలం అంటారు. కాలమునకున్న లక్షణం ఏమిటంటే పాపపుణ్య ఫలితములనిచ్చుట, శరీరములనన్నిటినీ పడగొట్టివేయుట. అన్నీ కాలంలో పడిపోతాయి. అటువంటి కాలమునకు అందరూ పడిపోతే, కాలమునకు కాలునికి కామమునకు లొంగక కాలుణ్ణి కాముణ్ణి కూడా నియంత్రించిన వాడెవడో వాడు భర్గ. అందుకని ఆయనకి అది ఆభరణం. అది ఆయన చెవి పక్కన ఇలా పడగ విప్పుంటుంది, కానీ ఆయన ఇలా నిర్భయుడై ఉంటాడు. ఎందుకని అంటే ఆయన ఆ కాలుణ్ణి ఇటు కాముణ్ణి వశం చేసుకున్నవాడు. ఇది చెప్పడానికి ఆయన భుజంగ భూషణ కాదు. భుజంగం అన్న మాట ఎందుకు వాడారో తెలుసా అండి? భుజంగం అంటే భుజం, అది వక్రయత, ఒకలా కాకుండా ఎప్పుడూ కూడా చలతీతి ఇది భుజంగ. వంకరటింకర్లగా నడిచేటటువంటి అలవాటు దేనికుందో దానికి భుజంగం అని పేరు. పాముకి నిలువుగా వెళ్ళడం ఎప్పుడూ రాదు. పాము ఎప్పుడు ఇలా వంకరటింకరగానే వెడుతుంది. వంకరటింకరగా వెళ్లే అలవాటు తనంత తాను ఉండిపోయింది ఏదో తెలుసా అండి? ఇంద్రియములతో కూడిన మనసు. ఇంద్రియాలు మనసు తనంత తాను ఇప్పుడు కూడా లేస్తూనే సుప్రభాతం చేసుకుందాం, చక్కగా పూజ చేసుకుందాం, ఈ లోకాన్నంతటినీ మన కుటుంబంలా చూసుకుందాం, ఎవరి డబ్బు గురించి మనం ఆశపడద్దు, ఈశ్వరుడికి నైవేద్యం పెట్టి తిందాం, సూర్యోదయానికి లేచిపోదాం అలా అంటుంది ఏమిటి? అలా ఏమందో. మనసు ఇంద్రియములు ఎప్పుడు వంకరటింకరగా తిరుగుతాయి. కుటిలం చరతీతి ఇది భుజంగ.
భుజం కుటిలంచరతీతి. కుటిలం అంటే వంకర టింకరగా తిరుగుతుంది. ఈ వంకర టింకర తిరుగుడంతా దేనివల్ల అలవాటైందంటే ఈ ఇంద్రియములతో సుఖములను అనుభవించడానికి అలవాటు పడి ఈ మనసు ఎప్పుడు వంకర టింకర తిరుగుడే తిరుగుతుంది తప్ప తిన్ననైనటువంటి నడక దీనికి రాదు. ఇలా తిన్ననైన నడక రానటువంటి మనసుని ఈశ్వరుడి దగ్గర పెట్టేస్తే ఆయన దాన్ని భూషణ మెడలో వేసుకుంటాడు. ఆ మనసుని ఆయన స్వీకరించి ఆయనే శరణాగతి చేసిన వాడి మనసుని నడిపించగలిగినటువంటి బాధ్యతని తాను స్వీకరించి మిమ్మల్ని తనకి ఆభరణంగా ఆయన స్వీకరించేస్తాడు. అందుకని ఆయన భుజంగ భూషణ. ఏమండి, మరి మేము గతంలో చేసిన పాపాలు మీరు ఒక్కటే జ్ఞాపకం పెట్టుకోండి. మీకు ఒక్కసారి భగవద్భక్తి కలిగి ఆర్తి కలిగిన తరువాత ఎలుగెత్తి త్రికరణ శుద్ధిగా మీరు పిలవడం మొదలుపెట్టిన తరువాత కూడా మిమ్మల్ని క్షమించి ఉదారుడై మిమ్మల్ని ఉద్ధరించి మీకు పలకకపోతే మీరు ప్రార్థన, పశ్చాత్తాపము, ప్రాయశ్చిత్తము ఈ మాటలకి వాంగ్మయంలో చోటు ఉండదు. ఇక ప్రార్థన అసలు నేను ఎందుకు చెయ్యాలి? నేనేదో పాపం చేశాను, ఏమీ కుదరదు, ఇప్పుడు నేను మారానంటే కుదరదు, అవి అనుభవించు అని ఈశ్వరుడు అన్నాడు అనుకోండి. అప్పుడు నేను ఇంకిప్పుడు మారడానికి అసలు ఎందుకు సాధన చేయడం, ఎందుకు ఇప్పుడు ప్రయత్నం చేయడం? నేను ఎలాగో నేను చేసినవన్నీ అనుభవించాలి, ఇప్పుడు చేసినవి ఎప్పుడో అనుభవంలోకి వస్తాయి. కాబట్టి ఆయన ఏం ఉపకారం చేస్తాడు? ఆయన ఏమీ చేయడు. మీరు ఏ కర్మలు చేశారో ఆ కర్మలు ఈశ్వరుడి కన్నా గొప్పవి కూర్చున్నాయి. అవునా కదా? మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. నేను గోదానం చేశాను, ఆయన ఫలితం ఇస్తాడు. నేనేదో ఎవరినో బాధ పెట్టాను, దానికి ఫలితం ఇస్తాడు. నేను బాధ పెట్టినటువంటి పాపాన్ని తీయలేడు, నేను గోదానం చేసిన పుణ్యాన్ని ఆయన తీసేయలేడు. ఇప్పుడు కర్మ గొప్పదా, ఈశ్వరుడు గొప్పవాడా? కర్మ గొప్పది. అప్పుడు ఈశ్వరుడి స్థితి ఏమిటి? అది కాదు సనాతన ధర్మంలో. మీకొకసారి పశ్చాత్తాపం కలిగి త్రికరణ శుద్ధిగా మీరు ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తే అది ఘృతరీతి ఘనీభూతం దయాళువై పాపమునకు ఇవ్వవలసిన భయంకరమైన ఫలితాన్ని బాగా తగ్గించేసి ఇచ్చేస్తాడు. అంత తగ్గించి ఇవ్వగలిగినటువంటి కృపకి, ఆ స్థితికి మహానుభావుణ్ణి ఇప్పటికైనా మారి మనం ఆయన పాదాలు పట్టుకుందాం అనుకుంటాం. పుణ్యాన్ని ఎందుకు తీసేయడం? అది ఉన్నా కూడా మీరు అనుభవించడానికి శరీరంలోకి రావాలి. కాబట్టి ఇప్పుడు పుణ్యము లేదు, పాపము లేదు, అనుభవించడానికి ఏమీ లేకపోతే రావడం ఎందుకు? ఎత్తి మెళ్ళబడేసుకుంటాడు. ఇంత పాపపు నడవడి కలిగిన వాడిని ఆయనకు ఆభరణం అయిపోయాడంటే, ఒకప్పుడు పాపపు నడవడి ఇప్పుడు ఆయన మెళ్ళలో ఉంటే ఆరాధనీయము. అది ఆ వాసుకి మీకు అనుగ్రహ ప్రదాత అయిపోతాడంతే జీవుడు, ఆ స్థితిని పొందేస్తాడు. ఇది చెప్పడానికి ఆయన భుజంగభూషణ. భక్తి అన్న మాటకు అర్థం ఏంటి? వేదం చెప్పింది చేస్తే కదా భక్తి. అప్పుడు భక్తి లేని స్థితే భక్తి ఉన్న స్థితే అది. అది మెట్ట వేదాంతం అంటారు, అర్థం లేని వాదం, అది పిడివాదం. కాబట్టి ఆ స్థితిలో ఎవడు నిలబడతాడో వాడికి ఆ కర్మలు మళ్ళీ ఇంకా ఫలితాన్ని ఇవ్వడము అనేటటువంటిది ఉండదు. ఆయన ఖాతాలో ఆఖరికి వెళ్ళేటప్పటికి ఈశ్వరుడు ఏం చేస్తాడంటే కుడి చేతి వైపు పేజీ మీద ఇలా కొట్టేస్తాడు. ఏం లేదు, పాపం తీసేశాను, పుణ్యం తీసేశాను. పుణ్యం లేదు, పాపం లేదు, అనుభవించడానికి ఏం లేదు. కాబట్టి ఏం చేస్తాడు? నవ్వుతూ వెళ్ళిపోయే స్థితి ఇచ్చేస్తాడు. నవ్వుతూ వెళ్ళిపోయాడు కదా, రావక్కర్లేదు, తన మెడలో పడేసుకుంటాడు. అది పాము అని మీరు అనుకుంటున్నారు, కానీ ఇప్పుడు అది భుజంగ భూషణ, తన మెడలో వేసుకుంటాడు. ఇది ఆయన ఇవ్వగలడు కాబట్టి ఇమ్మని ప్రార్థించారు. నేనేమీ చెయ్యలేదని చెప్తున్నాను, నన్ను అనుగ్రహించన్నారు కొంతమంది. శ్రీశైలేషు భజింతునో యభవ కాంచీనాథు సేవింతునో కాశీవల్లభు కల్వబోతున మహాకాళేషు పూజింతునో నా శీలం అణువైన మేరువణుచున్ రక్షింపవే నీ కృపాశ్రీ శృంగార విలాసహాసముల చే శ్రీకాళహస్తీశ్వర అంటాడు ధూర్జటి. కాబట్టి భుజంగభూషణ అంటే కుటిలముగా వంకర టింకర్లగా తిరిగేటటువంటి అలవాటు ఉండిపోయినటువంటి స్థితి నుంచి ఉద్ధరించగలిగిన వాడు. అంటే మనసు కోర్కెతో వెంపర్లాడకుండా చేయగలిగినటువంటి స్థితి ఉన్నవాడు. అయితే మీరు నాతో ఒక మాట అనొచ్చు, అయితే ఏమండి భాగవత సప్తాహం చేద్దామని ఉంది, ఆ కోరిక కూడా మాకు పుట్టకూడదా? మరి అది కూడా కోరికేగా. మరి ఆ కోరిక తీర్చుకుంటే మళ్ళీ ఇంకోసారి సప్తాహం చేద్దాం అనిపిస్తే తప్పేమో. మీరు ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోండి, వెంకటేశ్వర స్వామి వారి ముందు నిలబడి ఇద్దరు నమస్కారం చేశారు.
ఒక ఆయన అన్నాడు, ఈశ్వర నా కొడుక్కి మంచి ఉద్యోగం వచ్చేటట్టు చూడు. ఇప్పుడు ఆయన కామిత భక్తుడు, ఆయనకి కామ్యముతో నమస్కరించినాడు. ఇంకొక ఆయన అన్నాడు, ఈశ్వర మా ఊళ్ళో వెంకటేశ్వర వైభవం చేద్దాం అనుకుంటున్నాం, నిర్విఘ్నంగా వెంకటేశ్వర వైభవం యొక్క ప్రయోజనం అందరికీ అందేటట్లుగా చూడు అన్నాడు. ఇద్దరూ కోరికలు కోరిన వాళ్లేనా? కాదు. శాస్త్రంలో ఎవడు కేవలము ఈశ్వర భక్తిని మాత్రమే కోరాడో వాడు కోరనివాడు. ఈశ్వర భక్తి వినా ఈ లోకమునందు పనికొచ్చేవి మాత్రమే కోరినవాడి. కాబట్టి భాగవత సప్తాహం చేయడం కోరికేనా అంటే కోరిక లేని స్థితి అవుతుంది అది. ఎందుకంటే అది ఉద్ధరణ మార్గం. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, తాడే ఇలా తిప్పేశారు, కట్టేశారు, ఇలా తిప్పేశారు, విప్పేశారు, అప్పుడు తాటిని తిప్పారు, ఇప్పుడు తాటిని తిప్పారు. కానీ ఒకసారి తిప్పితే కట్టుకుంది, ఒకసారి తిప్పితే విప్పుకుంది. ఈశ్వరుడి ముందుకెళ్ళి నిష్కామంగా ఈశ్వర కార్యం చేయడం తాడు విప్పుకోవడం, ఈశ్వరుడు ముందుకెళ్ళి కామంతో కార్యం చేయడం, కామం అంటే కోరికతో మీరు ఒక పని చేయడం, కట్టుకోవడం, అది కట్టుకోవడమే. నాకో పుణ్యం వస్తుందండి ఏం చేశాను అనుకోండి, ఆ పుణ్య ఫలితాన్ని అనుభవించడానికి రావాలి. అది వద్దు ఇది వద్దు, చేసేసి ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు, వాడు చేయించాడు, వాడికి వెళ్ళిపోయింది. నీకేముంది? ఏమీ లేదు, నాకేం అక్కర్లేదు కూడా. కాబట్టి ఇప్పుడు ఇటు లేదు అటు లేదు, 2 పేజీలు లేవు, పుస్తకం ఏమిటి ఇంకా? కాబట్టి వాడు నవ్వుతూ వెళ్ళిపోతాడు. కాబట్టి చేసిన కర్మని ఈశ్వరునికి ధారపోసి బ్రతుకుట త్రికరణ శుద్ధిగా. నీకు ఫలితం ఈశ్వరుడే. ఇలా చేసిన వాడు ఎవడుంటాడో వాడిని ఈశ్వరుడే పొదివి పట్టుకుని ఉంటాడు. ఇంకంతకన్నా ఏం కావాలి నీకు? ఈశ్వరుడే కాపాడుతుంటాడు. అది అచంచల భక్తి. అటువంటి స్థితిని పొందుట కొరకు ఆ మార్గమును దిద్దగలిగిన వాడెవరో వాడికి భుజంగభూషణుడని పేరు. ఎన్ని అర్థాలు వస్తున్నాయి చూడండి. నామం ఒకటే, కానీ ఆ ఒక్క నామంతో ఎన్నిటినో ప్రతిపాదన చేస్తారు. లోకంలో అవతల వాణ్ణి పడగొట్టడానికి ఎన్నో సాధనములు ఉంటాయి. దృష్టి దగ్గర నుంచి, దృష్టి కూడా పడగొట్టడానికి సాధనం తెలుసా అండి. చూడకూడని రీతిలో అసూయతో అదే పనిగా చూస్తే అవతలి వారిలో ఉండే తేజస్సు క్షీణిస్తుంది. నేను అలా క్షీణించకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అప్పుడు ఆ దృష్టి నుంచి ఇది విరిగిపోతుంటుంది. అలా విరగగొట్టగలిగినది ఎలా ఉంటుందో అలా అది శివం. ఈశ్వరుని యందు ఈశ్వరుని పడగొట్టడానికి మీకు ఏ సాధనములు ఉండవు లోకంలో. మీకు బాహ్యంలో ఎవరినైనా పడగొట్టడానికి ఏవైనా ఉంటాయేమో, కానీ లోకంలో ఈశ్వరుణ్ణి పడగొట్టడానికి మాత్రం ఏదీ లేదు. అందుకే సనాతన ధర్మంలో ఈశ్వరుడే చచ్చిపోవడం అనేది ఎప్పుడూ ఉండదు. భగవంతుడే భక్తుల చేతిలో చనిపోవుట ఆ మాట అసలు ఉండదు ఆయన దగ్గర. రాక్షసుల చేతిలోనో భక్తుల చేతిలోనో ఆయనే చచ్చిపోతే ఇంకేమిటి ధర్మం ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ఈశ్వరుడే అచ్యుతుడై ఉంటాడు, ఆయన్ని పడగొట్టలేరు. ఏ సాధనము చేత పడరు. బాహ్యంలో అయితే ఆయన సృష్టించాడు, ఆయన మంత్రం ఆయన మీద వేస్తే అప్పుడు ఆయన మంత్రం పనిచేయకపోతే ఆయనే పని చేయనట్టు అయింది. అప్పుడు ఆయన మంత్రానికి ఆయన పడిపోడా? ఈ ఆలోచన ఒకటి వచ్చింది ఒకప్పుడు, తెలుసా అండి. అందుకే తత్వ విచారణ చెయ్యాలి మీరు ఎప్పుడు. దారుకావనంలో పరమేశ్వరుడు వెళ్ళిపోతున్నాడు, ఆయనకి నిస్సంగుడు. ఆయన అందం వాళ్ళ భార్యల్ని పాడు చేస్తుందేమో అని ఋషులు అనుకున్నారు. ఎప్పుడూ వైక్లభ్యము లేని జ్ఞానం ఉండడం అంటే చాలా కష్టం. ఋషులకు కూడా భ్రంశం అవుతూ ఉంటుంది అప్పుడప్పుడు. ఏమీ తెలియని వాళ్ళల్లా ఉండేవాళ్ళు ఎవరంటే, అమాయకుల్లా ఉండేవాళ్ళు ఎవరో వాళ్ళకే నిశ్చల భక్తి ఉంటుంది. అన్నీ తెలిసిన వాడికి అమావాస్య మరణం, ఏమీ తెలియని వాడికి ఏకాదశి మరణం అంటారు. అందుకే భాగవతంలో కూడా ఇలాంటి ఘట్టం ఒకటి ఉంది. ఋషిపత్నులు కృష్ణుడికి అన్నం తెచ్చి పెట్టుట అని. కంసుడికి భయపడి ఋషులు తేలేదు, ఋషిపత్నులు తీసుకొచ్చి పెట్టారు. పెడితే మోక్షం పొందారు వాళ్ళు. అలాగే దారుకావనంలో పరమశివుడు వెడుతుంటే ఋషిపత్నులు ఆయన వెంట వెళ్ళారు. ఋషులకు ఆగ్రహం వచ్చింది, అదేమిటి ఈయన మా పత్నులు ఆయన వెంట వెడుతున్నారని. ఆగ్రహం వచ్చి వెంటనే పరమేశ్వరుణ్ణి నిర్జించాలని బాహ్య సాధనములు కొన్ని వేశారు ఆయన మీదకి. ఒక ఇనప శూలాన్ని వేశారు, ఆయన దాన్ని వంచిలా పట్టుకున్నాడు. అలా ఒక పులిని విడిచిపెట్టారు, దాన్ని తోలు ఒలిచి కట్టుకున్నాడు. ఆఖరణ వాళ్ళు ఏం చేశారంటే, ఆయన మంత్రములతో సృజించినవి ఆయన రూపములే కాబట్టి ఆయన్ని పడగొట్టకపోతే ఆయనే పని చేయనట్టు అవుతుంది. కాబట్టి అదే వేసేస్తామని ఒక ఆభిచారిక హోమం చేసి అందులోంచి ఒక పావుని సృష్టించి ఆయన మీదకి విడిచిపెట్టారు.
ఆయన పాము దగ్గరికి వస్తుంటే దాన్ని తీసి ఇలా పట్టుకుని అలా మెళ్ళో పడేసుకున్నాడు. పడేసుకుంటే అలా కూర్చున్నది. ఎన్ని పాములు అనుకుంటున్నారు? ఒక్క పాము కథ అనుకుంటున్నారా? ఆయన మెళ్ళో ఉన్న పాములు అన్ని కథలు మొదలు పెడితే పాములు ఎన్నున్నాయో అన్ని కథలవుతాయి. కాబట్టి భుజంగ భూషణ అంటే అదేం అయిపోయే నామం కాదు. అది ఆ భుజంగ భూషణ తత్వము ఎంత వెళ్ళిపోతుందో, ఎంత దూరం వెళ్ళిపోతుందో. కాబట్టి నన్ను నిర్జించగలిగినవి, నన్ను పడగొట్టగలిగినవి ఎక్కడా ఏవి ఈ లోకంలో లేవు. మీరు మీ ఉద్ధరణకి వాడుకోవాలి తప్ప నన్ను పడగొట్టడానికి పనికొచ్చేవన్నవి ఎక్కడా ఏ సాధనమునందు లేదు. నేను అచ్యుతుడను, అన్ని నా యందు లీనమైపోవలసిందే తప్ప నన్ను పడగొట్టగలిగినవి లేవు. ఇది నిరూపించడానికి ఆయన పావును తీసి మెళ్ళో వేసుకున్నాడు కాదు. ఇంకొక అర్థం ఏమిటో తెలుసా అండి? పాము రెండిటిని సంకేతిస్తుంది. ఒక పాము మనం శాస్త్రంలో ఎలా చెప్తామంటే నీచమైన పాము అని చెప్తాం. ఇంకొక పాము ఎప్పుడూ అనుగ్రహ స్వరూపమైన పాము అని చెప్తాం. అందుకే మీరు చూడండి, నాగస్పర్శ లేని దేవత ఉండరు. అసలు మీకు యథార్థంగా మాట్లాడితే మనం అంటే యజ్ఞోపవీతం నూలుతో చేసింది వేసుకుంటాం. పరమేశ్వర స్వరూపాలు ఏవి కూడా యజ్ఞోపవీతాలు నూలుతో చేసినవి కాని బంగారంవి కాని వేసుకో. అవి నాగ యజ్ఞోపవీత ధారిణం. ఆయన నాగమును యజ్ఞోపవీతంగా వేసుకుంటాడు, పావుని వేసుకుంటాడు యజ్ఞోపవీతంగా. శ్రీ మహావిష్ణువు నాగశయనుడు, ఆయన శేషుడి మీద పడుకుంటారు. పరమశివుడు నాగాభరణుడు. వినాయకుడు ఏదో వడ్డాణం పెట్టుకున్నట్టు పావును దాన్ని ఇలా తీసుకొచ్చి ఇలా ముడేసుకుంటాడు. ముడేసుకుంటే అది ఇలా పడగ విప్పి ఆ వజ్రంతటిని చుట్టూ ఇలా ఉంటుంది, అదో వడ్డాణంలా ఉంటుంది ఆయనకి. మీరు ఎవరిని చూడండి, ప్రతి వాళ్ళకి నాగము ఆభరణమై ఉంటుంది, నాగాభరణము ఉండి తీరుతుంది. అసలు ఇంకా మాట్లాడితే నాగాభరణాలు పెట్టుకున్నారని శ్రీ మహావిష్ణువు ఈ పక్కల్లో పెట్టుకున్న వాటికి ఇలా పడగలు పట్టుంటాయి, నాగాభరణం పెట్టుకున్నాడంటారు. అందుకే చంద్రశేఖర భారతీ స్వామి వారి దగ్గరికి కొంతమంది వెళితే ఆయన అందరినీ పేర్లు అడిగితే చెప్పారు. ఒక ఆయన వీళ్ళందరూ వెళ్ళిపోయాక చెప్తానన్నారు. ఏమలాగా అంటే కాదులేడి చెప్పుకోవడానికి కొంచెం మొహమాటం అన్నాడు ఆయన. అందరూ వెళ్ళిపోయాక ఏమిటి నీ పేరు అన్నారు ఆయన. భుజంగం అండి అన్నాడు. భుజంగం అంటే చెప్పడానికి భయం ఎందుకు అన్నారు ఆయన. భుజంగం అంటే పాము కదండి, సిగ్గేసి చెప్పలేదన్నాడు. అంటే ఆయన అన్నారు, చంద్రశేఖర భారతీ స్వామి వారు, మీ నాన్నగారు అమ్మగారు చాలా దూరదృష్టి ఉన్నవారు. లోకంలో అన్నిటికన్నా తక్కువ విలువ ఉన్నదాన్ని అలా పడేస్తారు, బాగా విలువైన దాన్ని బీరువాలో పెట్టి దాచుకుంటారు దొంగలకి దొరకకూడదని. ఇంటికెళ్ళి ఉత్తరీయం తీసి అలా పడేస్తాను, లాల్చీ తీసి ఉతకడానికి పడేస్తాను. మెళ్ళో రుద్రాక్షమాల మాత్రం జాగ్రత్తగా పెట్టుకుంటాను. అలాగే భుజంగం పాము విష్ణువుకి శయనం, ఆయనకి ఆభరణం. కాబట్టి నిన్నెవరో ఒకరు చూడటం కాదు, శివకేశవులు ఇద్దరు కూడా జాగ్రత్తగా చూస్తారు. అందుకని మీ వాళ్ళు నీకు భుజంగం అని పేరెడితే చెప్పడానికి మొహమాట పడతానటో, నీకన్నా గొప్ప పేరు ఎవరికి ఉందన్నారు ఆయన. నువ్వు చూసే దృష్టికోణంలో ఉంటుంది భక్తి అన్నది. కాబట్టి ఒక పాము ఎప్పుడూ పాడు చేస్తుంటుంది. ఏది ఆ పాము అంటే దేవతలలోనే ఉండేటటువంటి దేవతా స్వరూపం రోహిణీ శక్తి అంటారు. ఆవిడేం చేస్తుందంటే మనం తిన్నటువంటి ఆహారంలో అత్యంత సూక్ష్మతమైనటువంటి దాన్ని చాలా తక్కువ అంత శక్తివంతంగా మార్చి శరీరంలో తేజస్సుగా తయారు చేస్తుంది. ఆవిడ అధోముఖంగా పాడు చేసే పాము అన్న దానికి అర్థం ఏమిటో తెలుసా అండి? ఆ పాము అది తల ముందు లోపలికి పెట్టి పుట్టలోకి వెళ్ళిపోయే పాము అనమాట. అది ఏం చేస్తుందంటే ఆ తేజస్సుని లౌకికమైనటువంటి స్త్రీ పురుష సంబంధమైన కామము కల్పించి విశేష కామము వలన అర్థం పర్థం లేకుండా శరీరంలో ఉన్న తేజస్సు నిరంతరం క్షయమైపోయేటట్టుగా చేస్తుంది. దాని వలన తేజోహీనుడై ప్రాణశక్తి గ్రసించబడి ఓజోశక్తి పెరగక, జ్ఞాపక శక్తి ఉండక, విషయాలని ధారణ చెయ్యలేక, ఆసన శుద్ధితో కూర్చోలేక, ఈశ్వరుడు యందు జ్ఞాననేత్రము తెరవలేక ధ్యాన శక్తి నశించిపోతూ ఉంటుంది. దాని వలన ఈశ్వరుణ్ణి చేరలేడు. ఇంకొకటి ఊర్ధ్వముఖ చలనం చేస్తుంది, అది పైకెక్కుతుంది. దాని మంత్ర రహస్యాన్ని బహిరంగ వేదికల మీద చెప్పేది కాదు, అది ఆ కుండలి యోగం గురించి. అది ఆ పాము ఓజోశక్తిగా మారుస్తుంది, తేజోశక్తిని ఓజోశక్తిగా మారుస్తుంది. అది ఆ ఓజస్సుగా మార్చగలిగింది ఈశ్వరుడికి దగ్గర చేసేస్తుంటుంది. కాబట్టి ఇప్పుడు పైకెత్తగలిగిన పాము ఒకటి,
పడగొట్టగలిగిన పాము ఒకటి. ఈశ్వరుడు కింద పడిన దాన్ని ఎత్తి పైనేసుకున్నాడు. అంటే పాడైపోతున్న నువ్వు నీ ఇంద్రియములను నువ్వు అదుపు చేసుకోలేకపోతే ఈశ్వరుడు యొక్క పాదములు పట్టుకని ప్రార్థన చేస్తే శ్రీశర్వాణి నిజాంకమందునగుచుంజెన్నొందలంబోదరుండీశా దక్షిణ శక్తి దేహమున తానింపారియుండంగ రాత్రీషుండుత్తమ దేహములందు వెలుగుల్ రంజిల్లగా నొప్పునో కాశీనాథయ సంగవేడతను నా కామ్యార్థముల్ వేట్కతో అని నువ్వు పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేస్తే ఆయన ఎత్తి మెడలో వేసుకుంటాడు. మెడలో వేసుకుంటే అప్పుడు నువ్వు సంతోషంగా పైన పడగ విప్పి నిలబడగలుగుతావు. ఈ తేజోశక్తిని ఓజోశక్తిగా మార్చగలిగినటువంటి స్థితిని ఇయ్యగలవాడను నేను అని చెప్పడానికి ఆయన భుజంగభూషణుడై ఉంటాడు. ఇన్నిటిని చెప్పడం భుజంగభూషణ అన్న మాట వెనక ఉండేటటువంటి నామం వెనక ఉండేటటువంటి రహస్యం. ఈ భుజంగభూషణుడైన వాడు సరే అక్కడ వరకు వినండి చాలు, మీరు ప్రాజ్ఞులు, మీకు ఎన్నో తెలుసు, నేనేదో చెప్తానంతే. కాబట్టి ఆ భుజంగభూషణుడు రుద్రుడు. రుద్రుడు అన్న మాట చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే యజుర్వేదంలో అసలు ఆ అధ్యాయానికి పేరే రుద్రాధ్యాయము. రుద్రాధ్యాయము అని పేరు. ఆ అభిషేక మంత్రాలకి నమ్మక చమకాలు రెండింటినీ కలిపి రుద్రాధ్యాయం అంటారు. రుద్ర అంటే చాలా మంది ఏమనుకుంటారంటే చాలా కోపం ఉన్నవాడు కాదు. రుత్ అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? ప్రతిబంధకము అని అర్థం. ఓ కమండలంలో నీళ్లు పోసుకుని మీరు ఇలా అభిషేకం చేస్తున్నారనుకోండి, ఓ చిగురుటాకు ఉండిపోయి అది కమండల ద్వారం దగ్గర అడ్డుగా పడిపోయింది అనుకోండి, ఇంకా నీళ్లు వెళ్ళవు, అభిషేక ప్రక్రియకి అంతరాయం వస్తుంది. అప్పుడు మీరు ఏం చేయాలంటే నీళ్లు ఇలా అన్నారనుకోండి, నీళ్లు వెనక్కి ఎడతాయి, చిగురుటాకు మాత్రం ద్వారానికి అలాగే మూసుకుని ఉంటుంది అంటుకుని. మళ్ళీ వీళ్ళు ఇలా అన్నారనుకోండి, మళ్ళీ నీళ్లు పడవు. ఇప్పుడు మీరు దాన్ని ఇలా ఇలా అన్నారనుకోండి, నీళ్లు బయటకు వస్తాయి, చిగురుటాకు రాదు. మీరేం చేయాలి? ఆ కమండలం అలా పెట్టి లోపలికి చూసి ఒక్కసారి ఏదో నిర్మాల్యానికి ఉన్న తొడిమి తీసి ఆ తొడిమితో ఇలా అన్నారనుకోండి, అది నీటిలోకి వచ్చి తేలుతుంది. అప్పుడు ఆ కాడతో ఇలా పట్టుకుని పైకెత్తి ఇలా పక్కన పడేసి ఇప్పుడు అభిషేకం చేశారనుకోండి, ఉండవలసినవి ఉంటాయి, పోవలసింది పోతుంది కాదు. దాన్ని రుత్ అంటారు శాస్త్రంలో. రుత్ అంటే ప్రతిబంధకము, ఈశ్వరుని చేరుటకు అడ్డుపడుట. ఈ చేరడానికి అడ్డుపడేది ఏదో తెలుసా అండి? అధర్మమే. మీ నడవడే అడ్డుపడిపోతుంది, ఈశ్వరుణ్ణి చేరనివ్వదు, ఈశ్వరుడికి దూరం చేసేస్తుంటుంది. నడిచాను చేస్తున్నానని ఆయన అనుకుంటాడు. ఆయన దేనికి దూరం అయిపోతాడంటే ఈశ్వరుడికి దూరంగా నడుస్తుంటాడు. ఇప్పుడు మీరు చూడండి, కారు రివర్స్ గేర్ వేసినా కూడా 80 కిలోమీటర్స్ స్పీడ్లో వెళ్తుంది తెలుసా అండి? నేను ఎందుకంటే ఒకనకొకప్పుడు ఒక ఊళ్ళో ఓ సందులోకి వెళ్ళబోయే కారులో ఓ సందులోకి వెళ్ళా. నేను వెళ్ళలేదు, ఆ డ్రైవర్ తీసుకెళ్లాడు. అయినా నాకు తెలీదు, ఆ సందులోకి వెళ్ళిపోయాం. నిర్మానుష్యం ఆ సందు, చక్కటి సిమెంట్ రోడ్డు. అలా అది పక్కన రెండు పక్కల పెద్ద దొడ్లు గడ్డిమావులతోటి, కాబట్టి ఇళ్ళులో ఎవరు జనం వచ్చే అవకాశం లేదు, గోడే ఉందంతే. బాగా లోపలికి వెళ్ళిపోయి ఇక్కడేనా అండి బలానా దేవాలయం అంటే వాళ్ళన్నారు కాదు, ఆ ముందు సందులోనండి, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి అలా తిరగండి అన్నారు. అది మళ్ళీ కారు ఇలా తిప్పుకోవడానికి అవకాశం లేదు అక్కడ. అతను ఏం చేశాడంటే ఇంత దూరం కూడా వెనక్కి, నేను అప్పుడే రివర్స్ గేర్లో ఇంత స్పీడ్ వెళ్ళొచ్చు అనమాట అనుకున్నాను. ఒక 50-60 కిలోమీటర్ల వేగంతో వచ్చేసాడు వెనక్కి. వచ్చేస్తే క్షణంలో వెనక్కి వచ్చి మళ్ళీ తిరిగాడు. అలా వెనక్కి తిరగగలిగినటువంటి శక్తికి, అంత వేగంగా వెనక్కి రాగలగడాన్ని కారు ఎందే నిక్షేపింపబడిన ముందుకు వెడుతున్నాను అనుకుని రివర్స్ గేర్ వేస్తే వెనక్కి వెళ్ళడం ఎలా ఉంటుందో, నడిచినా వెనక్కి వెళ్ళిపోవడం ఎలా ఉంటుందో, అధర్మమును చేస్తూ నేనేదో చేస్తున్నాను అనుకోవడం అలాగే ఉంటుంది. ఈశ్వరుడికి దూరంగా నడిచి వెళ్ళిపోతుంటారు. దానికి రుత్ అంటారు. ప్రతిబంధకంగా అడ్డుపడిపోయింది అది. ఇప్పుడు ఈ రుత్తుని ఏం చేస్తాడంటే, తాం భక్తానాం ద్రావయతీతి ఇది రుద్ర, తాం భక్తేభ్యో ద్రావయతీతి ఇది రుద్ర. నీ అంత నువ్వు దిద్దుకోవడం చేత కాకపోయినా నువ్వు శివుడి కాళ్ళు బాగా పట్టుకుంటే ఈ ప్రతిబంధకాన్ని ఆయన తీసేస్తాడు. తీసేసి ఎటు నడవాలో నీకు నేర్పేస్తాడు. ఇది సాధారణంగా ఆయన గురుస్వరూపంగా చేస్తాడు. ఎందుకంటే బోధ జరగాలి కదా. మరి ఎలా చెయ్యాలి ఆయన? ఒకటి ప్రచోదనంతో చెయ్యాలి, రెండు గురువు ద్వారా చెయ్యాలి సమాజానికి. అందుకని ఆయనే గురువుగా తిరుగుతాడు, శివాయ గురవే నమః అని. అందుకని ఇప్పుడు రుత్ తాం భక్తేభ్యో ద్రావయతీతి ఇది రుద్ర.
భక్తుల యొక్క అధర్మాన్ని పోగొట్టి ఆయన భక్తులు ఈశ్వరుణ్ణి చేరే మార్గాన్ని చూపించగలిగిన వాడై ఉంటాడు. నేను రుద్ర అంటే ఎప్పుడు చంపేసేవాడు, కోపంతో ఉండేవాడని మీరు అనుకోకూడదు. లేకపోతే రుద్రాభిషేకం ఎందుకంటే ఏ తప్పు చేయకపోయినా, ఏ కోరిక లేకపోయినా అభిషేకం నిరంతరం ఎందుకు చేస్తారు? అధర్మం అడ్డుపడిపోయి నేను చెడిపోకుండా నన్ను రక్షిస్తూ ఉండమని అభిషేకం చేస్తూ ఉంటారు. కాబట్టి ఆయన అలా కాపాడగలిగిన వాడు కాదు. వృత్యా ధర్మాన్ అవలోకయతి ప్రాపయతి ఇతివా రుద్ర. వృత్యా అంటే వాక్కు, వాక్కు చేత అవలోకయతి ప్రాపయతీతి. ఆయన మీకు బోధ చేసి ఆ బోధని మీరు ఆచరించడం వల్ల సంతృప్తి చెంది తాను మిమ్మల్ని పొందేస్తాడు, లేదా మీరు ఆయన్ని పొందే శక్తిని మీకు ఇచ్చేస్తాడు. అలా ఇవ్వగలిగిన వాడు కాబట్టి ఆయన రుద్ర కాదు. ఘోర రూపంతో ఉంటాడు ఆయన. అదే పనిగా అధర్మం చేసేవాడి పట్ల ఘోర రూపుడై పాప ఫలితాన్ని ఇస్తాడు, అప్పుడు పడగొడతాడు, అప్పుడు రుద్ర. అందుకే ఆయనదే ఘోర రూపం, ఆయనదే శివస్వరూపం. అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోర ఘోరధరిభ్య సర్వేభ్య సర్వసర్వేభ్యో నమస్తేస్తు రుద్రరూపేభ్య. ఆయనే శివ, ఆయనే ఘోర రూపం, ఆయనే శివస్వరూపం. ఎలా అవుతాడు అంటే పాప ఫలితాన్ని ఆయన ఇస్తున్నప్పుడు నీలో ఒక మార్పు రావాలి. ఏదో చేసి ఉండకపోతే నాకు ఇంత దుఃఖం రాదు, ఎంత తప్పు చేస్తే ఈ దుఃఖం వచ్చిందో, కాబట్టి భరించలేను ఈ దుఃఖాన్ని అనుకుంటే నేను ఇక నుంచి తప్పులు చెయ్యవద్దు అన్న మార్పు వచ్చిందనుకోండి, అది శివానుగ్రహం. అది మీరు నమస్కారం చేస్తానన్నట్టు లేదు, ఒక్కసారి మిమ్మల్ని కొడతానన్నట్టుంది. ఎందుకంత భావన వ్యగ్రత అన్న అంటే ఇవాళే నా జీవితానికి చిట్ట చివరి రోజు, నేను ఆత్మహత్య చేసుకోబోతున్నాను. నా మనస్సులో ఎప్పుడైనా శాంతి కలిగితే మీ ఉపన్యాసాల్లోనే కలిగేది. అందుకని మీకు ఒక్కసారి నమస్కారం చేసి ఆత్మహత్య చేసుకుందామని వచ్చాను. మీకు ఒక్కరికే చెప్తున్నాను, మీరు ఎవరికీ చెప్పకండి, సాయంకాలానికి నేను ఉండను. నేను హడిగిపోయిన ఇది నాకు చెప్పాడు బాబని, అది నేను తర్వాత ఎడతాను ఆఫీస్కి, అవసరమైతే హాఫ్ డే సీఎల్ ఎడతాను, కూర్చోండి అని కూర్చోబెట్టాను. అంటే బాబా ఇలా మా ఇంటికి వచ్చేయమని ఆలోచమండి. కాబట్టి కూర్చుంటే ఏమి మీకు ఎందుకు కలిగింది ఈ బాధ? ఆయన ఏదో పాపం చాలా చెప్పుకొచ్చాడు ఏడుస్తూ. నేనన్నా సరే ఒక పని చేయండి, ఆఖరి ప్రయత్నం ఒకటి చేయండి. మీరు దీక్షగా 42 రోజులు శివాలయానికి ఎవ్వరికీ చెప్పద్దు. ప్రదోష వేళలో వెళ్ళి శివ ప్రదక్షిణం చేసి మీరు ఏమీ చెప్పకండి. మీరు చెప్పగలిగినంతసేపు శివాలయం అరుగు మీద కూర్చుని శివ 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 ఇదొకటే. ఒక 42 రోజులు ఈ దరిద్రాన్ని, మీ కష్టాలని అనుభవించి చూడండి అన్నారు. మీరు నమ్ముతారా? ఆ వ్యక్తి నా దగ్గరికి వచ్చి నా జీవితంలో ఆశించని రీతిలో నా జీవితానికి ఒక కొత్త మలుపు తిరిగిందండి, నేను వరంగల్ వెళ్ళిపోతున్నాను, నేను సెటిల్ అయిపోతున్నానని చెప్పాడు. ఆ వ్యక్తే నాకు ఈ మధ్యనే మళ్ళీ ఫోన్ చేసి, కోటేశ్వరారు ఇప్పుడు నేను ఎంత ఆనందంగా ఉన్నాను అనండి, ఒక్కసారి మీరు ఏమైనా వరంగల్ వస్తారేమిటండి ఉపన్యాసాలకి, మీ దర్శనానికి వద్దాం అనుకుంటున్నాను, నేను కూడా కాకినాడ అన్నాడు. అయ్యా మీరు ఎప్పుడైనా కాకినాడ ఇప్పుడు అక్కర్లేదు, ఇప్పుడో తర్వాత వద్దురు కానీ నేను వరంగల్ ఇప్పుడు మాత్రం రావట్లేదు, నేను వరంగల్ వస్తే చెప్తాను, అప్పుడు మీరు నా దగ్గరికి వద్దురు కానీ తప్పకుండా దర్శనానికి అన్నాడు. కళ్యాణి అందులో అంటారే ఏతి జీవంతిమానందో నరం వర్ష శతాదపి అంటుంది సుందరకాండ. 100 ఏళ్ళు బతికిన వాడు శుభాన్ని చూస్తాడు. అందుకే తొందరపడి ఏదో సమస్య ఉందని ఆత్మహత్యలు చేసేసుకుంటాం ఇలాంటి మాటలు అనకూడదు. కాబట్టి చూడండి, శివుడు ఉద్ధరించగలడు అనడానికి ప్రత్యక్ష ప్రమాణం మనకే ఉంది కదా. శివం అంటే మంగళం, శోభనం, శ్రేయస్సు, కళ్యాణం. ఏ శుభము నీకు కావాలన్నా శివానుగ్రహముగానే వస్తుంది. శివానుగ్రహము కలిగితే నీ ఇంట సర్వమంగళములు జరుగుతాయి. అందుకే శంకర భగవత్పాదాచార్య స్వామి శివానంద లహరిలో ఒక మాట అంటారు, అసలు శివ నిన్ను చూసి ఏదేదో అనుకుంటుంటారు, అసలు నీ స్వరూపం ఒక్కసారి ఆలోచించు. శంకర నాకు శుభం ఇయ్యని అడగడానికి నీకు నేనేమి ఇచ్చివను? కరస్తే హేమాద్రౌ, ఒక చేతిలో నువ్వు మేరు పర్వతం బంగారు కొండ పట్టుకున్నావు, బంగారు కొండే నీకుంది, ఇంకేమివ్వను? గిరిశ నికటస్తే ధనపతౌ, గిరిశ ఓ శంకర నీ పక్కన నవనిధులకు అధిపతి అయిన కుబేరుడు ఇలా నిలబడ్డాడు, నువ్వు ఎప్పుడు కుబేరా కొంచెం ఏమైనా 2 రూపాయలనేమిటి అనలేదు. ఆయనే ఎప్పుడు ఏమైనా అడుగుతావేమోనని ఇలా నిలబడ్డా ఆయన కోరిక తీరలేదు. గిరిశ నికటస్తే ధనపతౌ, కుబేరుడు నీ పక్కన ఉన్నాడు. గృహస్థే స్వర్భూజామరసురభి చింతామణిగణే, నీ ఇంట కల్పవృక్షాలు, కామధేనువులు, చింతామణులు రాసులు పోసి ఉన్నాయి. ఎన్ని కామధేనువులో, ఎన్ని కల్పవృక్షాలో, చింతామణులతో గోడలు కట్టారు నీ ఇంట్లో.
పోన్లేవయ్యా ఇవన్నీ ఉన్నాయి కానీ నీకేదో మోక్షం ఇస్తాను, నీకేమైనా అనారోగ్యం వస్తే తగ్గిస్తానడానికి నీ యొక్క శిరస్సు మీద శీతాంశు చంద్రబింబం ఉంది, చంద్రరేఖ ఉంది, కాబట్టి మోక్షం ఇచ్చే అధికారం నీకుంది. ఇంకా నీకు నేనేమివ్వను? నాది నాది అన్నది ఒక్కటి ఉంది నా దగ్గర, నీది కాదని నా దగ్గర ఉన్నది అన్నది ఏమిటో తెలుసా? కమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ మనః. నాది అని అస్తమానం నన్ను బంధనంలో పడేసే ఈ మనస్సు నీకు ఇచ్చేస్తా, బుచ్చేసుకో. ఏదో రకంగా ఆయన పాదాల దగ్గర చేరడానికి శంకరాచార్యులు వారు మన కోసం చేసినటువంటి శ్లోకం కమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ మనః. మమ అన్న చోట నేను అన్న శబ్దం శంకరాచార్యుల వారి కోసం అండి, ఆయన అపరశంకరుడు, మన కోసం. ఇది జగద్గురువుల యొక్క కారుణ్యం. కనుక అటువంటి శంకరుడికి మీరేమి ఇవ్వాలి? మీరేమి ఇవ్వక్కర్లేదు. కానీ మీరు ఇలా నమస్కరిస్తే చాలు, ఒక్కసారి శివ అంటే చాలు, ఆయన పొంగిపోతాడు. అందుకు కదా మనం ప్రదోష వేళలో ఉపన్యాసం మొదలు పెట్టే ముందు శివాష్టోత్తర శతనామ స్తోత్రాన్ని ఒక్కసారి అనుసంధానం చెయ్యాలి అని మనం అనుకుంటున్నాం. బాగుందండి మీరు చెప్పింది, శంకరుడు అంతటి గొప్పవాడే, ఇంతవరకు బాగుంది. కానీ ఇలా ఆయన ఎప్పుడూ మా కంటితో మేము చూడని రూపంలో ఉండడమేనా, లేకపోతే మాకు ఇంతకన్నా ఏమైనా గొప్ప ఉపకారం చేశారా? కదిలినటువంటి శివుని యొక్క స్వరూపాన్నే నటరాజమూర్తి అని పిలుస్తాం. తనలో తాను రమించిపోతున్నటువంటి శివుడు అలలు లేని సరస్సు, కాబట్టి తనలో తాను రమిస్తుంటాడు, కదలిక ఉండదు. ఇప్పుడు అదే శివుడు సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్తగా ఉన్నాడు అనుకోండి, కదులుతూ ఉంటాడు. ఈ కదిలినప్పుడు నటరాజు నాట్యం చేస్తుంటాడు. నటరాజు సృష్టి స్థితి ప్రళయకర్త అయి నటిస్తున్నప్పుడు పక్కన దగ్గరగా ఎవరైనా నిలబడతారా? నిలబడి అలా చూస్తూ సంతోషపడిపోయే వాళ్ళు ఎవరైనా ఉన్నారా నటరాజుని? శ్రీ మహావిష్ణువు అంతటి వారు అసుర సంధ్య వేళలో మధ్యలో వాయిస్తూ ఉంటారు, శంకరుడు నాట్యం చేస్తుంటే ఇద్దరే చూస్తారు. అలాగా మిగిలిన వాళ్ళందరూ నటరాజ తాండవమునందు సహాయం చేస్తుంటారు. ఆ ఇద్దరెవరో తెలుసా? ఒకరు వ్యాఘ్రపాదుడు, ఒకరు పతంజలి. వీళ్ళిద్దరే చూస్తూ ఉంటారు. వ్యాఘ్రపాదుడి యొక్క శరీర అధోభాగం పులిగా ఉంటుంది, పతంజలి యొక్క శరీర అధోభాగం పావుగా ఉంటుంది. పతంజలి ఆదిశేషుని యొక్క అంశ. ఈ పతంజలి వ్యాకరణానికి మహాభాష్యం చేశారు. ఈ పతంజలి 1000 నాలుకలతో సమాధానం చెప్పేవారు. ఒకానొకసారి ఈ పతంజలి మహర్షి దగ్గరికి 1000 మంది శిష్యులు వచ్చి, అయ్యా మీ దగ్గర మేము వ్యాకరణం నేర్చుకోవాలనుకుంటున్నామని అడిగారు. పతంజలి మహర్షి అన్నారు, సరే మీకు 1000 మందికి నేను నేర్పుతాను ఏకకాలంలో, ఎవరు ఏ స్థాయిలో ఉన్నారో ఆ స్థాయిలో పాఠం చెప్పేస్తారు. వ్యాకరణ మహాభాష్యం చెప్పేటప్పుడు 1000 మంది 1000 రకాలైన ప్రశ్నలు వేస్తారు. 1000 మందికి ఒకేసారి జవాబు చెప్పాలి. కాబట్టి ఇప్పుడు తాను ఎలా చెప్పాలి? తాను ఆదిశేషుడు కనుక శేషాంశతో చెప్పాలి, 1000 నాలుకలతో చెప్తాను. కానీ 1000 నాలుకలతో చెప్పినప్పుడు ఒక ప్రమాదం ఉంది. శేషాంశతో ఉంటాను, దానిలో విషపు గాలి కూడా వస్తుంది, ఎదురుగుండా కూర్చున్నవాడు బూడిదైపోతాడు. కాబట్టి తెర అడ్డం కడతాను. ఇది చిదంబరంలో జరిగిందండి యథార్థంగా. నేను ఒక తెర అడ్డం కట్టి లోపల నేను కూర్చుంటాను, మీరు బయట కూర్చోండి. మీరు ప్రశ్నలు అడుగుతూ ఉండండి, నేను చెప్పేస్తుంటాను 1000 నాలుకలతో. ఒక్క నియమం, 1000 నాలుకలతో నేను కష్టపడి 1000 మంది శిష్యులకు సమాధానం చెప్పడానికి కూర్చుని ఉండగా ఎవడైనా సరే నేను పాఠం పూర్తయిందనే లోపల లేచి వెళ్ళిపోతే వాడు బ్రహ్మరాక్షసుడైపోతాడని చెప్పి శాపం పెడుతున్నానన్నారు. 1000 మంది శిష్యులు కూర్చున్నారు. కొంతమందికి అసలు ప్రారంభంలోనే అనుమానాలు ఉంటాయి, అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు ఇది మోక్షద్వారం, ఇందులో దూరితే మోక్షం వస్తుంది అన్నాం అనుకోండి, ఇది ఎవరు పెట్టారండి అంటాడు వెంటనే వాడు వచ్చి. అసలు ముందు తెలుసుకోవడం కన్నా అనుమానాలు ఎక్కువ, అక్కడే పతనం ప్రారంభం. విన్నదాన్ని మననం చేసి దీన్ని మనం ఎంత అనుష్ఠానంలోకి తెద్దామని చూడకుండా మనం ఎన్ని అనుమానాలు ఇందులో తెచ్చేసుకుందాం అనేటప్పటికీ ఎప్పటికీ ఆగవు, మీకు ఎప్పటికీ ఆగవు అనుమానాలు. ఇప్పుడు ఏమైపోయింది, ఇందులో ఒకటికి అనుమానం వచ్చింది, ఏటో వెళ్ళిపోతే బ్రహ్మరాక్షసుడు అంటున్నాడు. ఈ మాట వినగానే అసలు నాకు తోచడం మానేసింది. అసలు ఈయన మొదలెట్టే లోపలే కాసేపు బయటికి వెళ్ళి తిరిగి వస్తే మనశ్శాంతిగా ఉంటుంది. పాఠం మొదలెట్టే లోపల వచ్చేద్దామని ముందే వెళ్ళిపోయాడు ఆయన. పాఠం మొదలెట్టేటప్పటికి వద్దాం, కాస్త మనశ్శాంతి వస్తుంది. లేకపోతే ఈయన ఏమిటో లోపల నేను 1000 నాలుకలు అంటున్నాడు, తెరత్తకూడదు అంటున్నాడు, ఓరు నాయనో ఇదంతా ఏ గొడవగా ఉంటుందో, వెళ్ళిపోతే బ్రహ్మరాక్షసుడు అంటాడు. ముందే కాస్త తిరిగి వస్తే, అలా తిరిగి వచ్చేస్తే కాస్త మనశ్శాంతిగా ఉంటుంది, అప్పుడు వచ్చి కూర్చుందాం పాఠానికని ముందే వెళ్ళిపోయాడు. అంటే ఎలా ఉంటారో చూడండి లోకం.
ఇప్పుడు పతంజలి వ్యాఖ్యానం మొదలుపెట్టారు. 1000 నాలుకలతో చెప్పేస్తున్నారు ఆయన పాఠం. ఒక ఆయనకి అనుమానం వచ్చింది, ఏమిట్రా 1000 మంది అడుగుతున్నాం, 1000 మందికి చెప్పేస్తున్నాడు సమాధానాలు, ఎలా చెప్తున్నాడు రా ఈయన, తెరడ్డం కట్టాడు, నేను చెప్తాను లేండి అన్నాడు, నిజంగా అసలు ఎలా చెప్పగలుగుతున్నాడో ఒక్కసారి చూద్దామని. చూడండి, సేవ చేస్తున్నారు పరమాత్మకి అని తెరడ్డం పెడితే ముందు వరుసలో కూర్చున్నవాడు తెరెత్తి చూస్తుంటాడు, ఎంత తప్పది అంటే అది కూడా భక్తి. కాబట్టి అలా ఆ పతంజలి అటు కూర్చుని ఉండగా ఒక శిష్యుడు ఏం చేశాడంటే మెల్లిగా తెరెత్తాడు, తెరెత్తి చూశాడు. చూసేటప్పటికి విషపు గాలి వాడు ఒక్కడి మీదకే పెడుతుందా, ఈ 999 మంది బూడిదైపోయాడు. అట్నుంచి ప్రశ్న ఆగిపోయింది. ఆగిపోగానే పతంజలికి అనుమానం వచ్చింది, ఏదో జరిగిందని ఆయన పాఠం ఆపి లేపి తెర తీసి చూశారు. బూడిద రాసులు ఉన్నాయి. అరేరే చచ్చిపోయారా 1000 మంది అనుకున్నారు. ఇంతలో పాఠం వినడానికి కొంచెం మనశ్శాంతితో వద్దామన్నవాడు వచ్చాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళావురా అని అడిగాడు ఆయన. అది నేను చెప్తాను కానీ వీళ్ళు ఏంటంటే 999 బూడిద కుప్పలు ఏమిటండి అన్నాడు వాడు. వాడు బుర్ర మరీ పాడైపోయాడు. ఆయన అన్నారు, కంగారు పడకు, నేను ముందే చెప్పాను కదా తెరద్దని. ఎవడో ఎత్తాడు, బూడిదైపోయారు. ఎవడి నామస్మరణ వలన కేవలము శుభమే జరుగుతుందో వాడిని శివ అని పిలిచారు. ఒక్క విషయాన్ని గమనించవలసి ఉంటుంది. గ్రహములు జాతకంలో సంచారం చేస్తున్నప్పుడు మిశ్రమ ఫలితాలను ఇస్తాయి. ఇది మర్త్యలోకం. కేవలము శుభములు ఉండవు, కేవలము అశుభములు ఉండవు, శుభాశుభ సమ్మేళనంగా ఉంటుంది. కానీ మనిషి తెలుసుకోవలసినది మాత్రం ఒక్క విషయాన్ని బాగా గమనించాలి. శ్రీకాళహస్తీశ్వర శతకం చేస్తూ దుర్జటి మహాకవి ప్రతిపాదన చేస్తాడు. గ్రహదోషంబులు దుర్నిమిత్తములు నీ కళ్యాణ నామంబు ప్రత్యహమున్ పేర్కొను ఉత్తమోత్తముల బాధం పెట్టగానోపునే దహనం కప్పకజాలునే శలభ సంతానంబు నీ సేవచేతి హత క్లేశులు కారుకాక మనుజుల్ శ్రీకాళహస్తీశ్వర అంటాడు. నీ సేవ చేసి హతక్లేశులు కారుకాక మనుజుల్ శ్రీకాళహస్తీశ్వర. గ్రహములు ఆ జనన సమయాన్ని బట్టి ఒక సంవత్సరంలో కొన్ని ఫలితాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉండవచ్చు, కానీ అధిగమించడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది. దేని చేత అధిగమిస్తారు? రావలసినటువంటి అశుభ పరిణామం చాలా ఉపద్రవంతో కూడుకున్నది, భయంకరమైనది అయినప్పటికీ కూడా అది తప్పించుకునేటటువంటి సాధనం ఒకటి ఉన్నది. ఏది ఆ సాధనము అంటే, నీ కళ్యాణ నామంబు ప్రత్యహమున్ పేర్కొను ఉత్తమోత్తముల బాధం పెట్టగానోపునే. భగవంతుని యొక్క నామ సంకీర్తనం ప్రతిరోజు చెయ్యడానికి అలవాటు పడినటువంటి వాడెవరుంటాడో అటువంటి వాణ్ణి గ్రహములు కూడా బాధించవు. ప్రతిరోజు భగవన్నామం తెలిసి కానీ తెలియక కానీ చెప్పగలగడం ఒక అదృష్టం. అయితే కేవలం నామం చెప్పడం వల్ల ప్రయోజనం కలుగుతుంది అన్న మాటకి ఎంత సారమున్నదో దాని యొక్క కొనసాగింపు కూడా అంత సారవంతము. ఎందుకంటే భగవంతుని యొక్క నామములు గౌణములు. అవి కేవలం ఏదో భగవంతుడికి బాలసారి చేసి పెట్టిన పేర్ల వంటివి కావు. ఒక్కొక్క నామం చెప్పగా 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 ఆ నామము యొక్క అర్థమేమి అని తెలుసుకునే ప్రయత్నం చేశారనుకోండి, దాని వలన భగవంతుడు ఒక్కొక్క గుణాన్ని ఆవిష్కరించినప్పుడు, లోకాన్ని సంరక్షణ చేయడానికి ఆయన ఒక్కొక్క లీలని ప్రదర్శించినప్పుడు, ఆయా సమయాలలో ఆయన చూపించినటువంటి దయ, ఆయన యొక్క కారుణ్యం జ్ఞాపకానికి వచ్చినప్పుడు, లోకం ఆయనని కీర్తించినప్పుడు వచ్చినటువంటి పేర్లు ఆ పేర్లు, అప్పుడు భగవంతుడితోటి మనకి ఒక అనుబంధం కలుగుతుంది. భగవంతుడితో అనుబంధం కలిగితే ఆయన ఎలా చెప్పాడో అలా బ్రతకడం గొప్ప అని అలవాటవుతుంది. ఆయన ఎలా చెప్పాడో అలా బ్రతికితే ధర్మాన్ని పాటించినట్టు అవుతుంది. ధర్మాన్ని పాటిస్తే మనము ప్రశాంతంగా ఉంటాం, లోకము ప్రశాంతంగా ఉంటుంది. అంటే నిజానికి సమాజము యొక్క శాంతి భద్రతలన్నీ దేని మీద ఆధారపడి ఉన్నాయి అంటే ధర్మాచరణము వలన మాత్రమే సాధ్యమవుతాయి. అటువంటి ధర్మాచరణము చెయ్యడానికి మొట్టమొదట అసలు సమన్వయం ఎక్కడ కలుగుతుంది అంటే భగవన్నామాన్ని పలకడంలో ఉంటుంది. అందుకే పంచాంగ శ్రవణము చేసి ఒకవేళ
గ్రహగతులు అంత బాగా లేవు, ఆనుకూల్యత ఎక్కువగా లేదు అంటే దాని గురించి బెంగ పెట్టుకోవలసినటువంటి అవసరం లేదు. ఏ బెంగ పెట్టుకోకుండా చక్కగా భగవంతుణ్ణి నమ్ముకుని ధర్మ మార్గంలో ప్రయాణం చేస్తే వాడు చేతికి నూనె రాసుకుని పనసతొనలు తీసిన వాడితో సమానం. పనసతొనలు ఎంత జిగురుగా ఉన్నా, పనస పాలు ఎంత చేతికి అంటుకునే లక్షణమున్నవైనా, చేతికి నూనె రాసుకుని తొనలు తీసిన వాడికి చేతికి ఆ జిగురు అంటుకోదు. అంటుకోకుండా నూనె కాపాడుకుంటుంటుంది. అలాగే ధర్మ మార్గంలో ప్రవర్తించిన వాడికి భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటుంది. భగవద్ అనుగ్రహం ఎవరికి ఉంటుందో అటువంటి వాణ్ణి గ్రహములు కూడా చెనకి విశేషంగా బాధ పెట్టవు.